బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 వివాహ భోజనంబు వింతైన వంటకంబు బాబా నువ్వు ఈరోజు పెట్టిన ఛాలెంజెస్ చించేసావు. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్కడికి ఏ విధంగా ఛాలెంజెస్ పెట్టి వాళ్ళని ఇది చేయాలో ఆ విధంగా చేసి ఒక్కొక్కరిని భయపెట్టి చేసావు హౌస్ లో ఉన్న మెంబర్స్ అందరినీ. ఫస్ట్ ఒకసారి రివ్యూ చూద్దాం. మనీ వాళ్ళ కూతుర్ని దగ్గర తీసుకోవడానికి ఏ విధంగా దగ్గర తీసుకోవాలి, ఎట్లా ఏంటి అని చెప్పేసి చిన్న పాపం యాక్ట్ చేయమని చెప్పేసి సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ కొంచెం మీరందరూ అడిగారు అనమాట. సో అనగానే ఓకే పాపం చేశాడు. కానీ నాకు అది చూసి బాగా అనిపించింది. పాపం వాళ్ళ పాప నిజంగానే అక్కడ ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే తన ఫీలింగ్ ని ఇది చేశాడు. బట్ ఏడవకుండా చేయమని చెప్పింది సోనియా. బట్ కానీ అది మాత్రం మనీ నిజంగా మీ పాప నీ దగ్గరకు వస్తుంది కంపల్సరీగా. మీ పాప నీ దగ్గరకు వస్తుంది, మీ వైఫ్ కూడా నీ దగ్గరకు వస్తుంది కంపల్సరీగా. సో నువ్వు బిగ్ బాస్ విన్ అవుతావని మేము అనుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ సోనియా, నిఖిల్, పృథ్వీ. తర్వాత సీత క్లాన్ నిఖిల్ క్లాన్ లోకి. సో సీత క్లాన్ లోకి విష్ణు, నైనిక, నబీల్, ఆదిత్య గారు, యష్మి, ప్రేరణ వచ్చారు. నిఖిల్ క్లాన్ లోకి సోనియా, పృథ్వీ, మనీ. అయితే దీనిలో ప్రేరణ ఏం చేసి 1 సెకండ్ బిగ్ బాస్ అది ఇది అని మాట్లాడిన తర్వాత స్వాప్ చేసుకోవచ్చు అని అంటే యష్మి ఏం చేసింది, నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళింది. తర్వాత ప్రేరణ సీత క్లాన్ లోకి వచ్చేసింది. సో అంత అయిపోయిన తర్వాత సోనియానే కన్సిడర్ చేస్తా నా మీద కోసం వాళ్ళకి అనేసి అని చెప్తుంది. సో మన ముగ్గురు ఏమున్నా మన మధ్యలోనే ఉండాలి, మనీ యష్మి దగ్గర ఏం మాట్లాడకూడదని ఎవరు మన ఉన్నారు కదా జంట కవులు వీళ్ళంతా ముగ్గురు, ఎవరు నిఖిల్, పృథ్వీ, సోనియా, వీళ్ళిద్దరు ముగ్గురు అనుకుంటున్నారంట. సో బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఒక భూకంపం రాబోతుంది అది ఇదని మాట్లాడారు. అయిన తర్వాత ఫస్ట్ టైం 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నాయి. సో ఆ వైల్డ్ కార్డ్ ఎందుకంటే లిమిట్లెస్ అవకాశాలు అని చెప్పాం కదా ఈ సీజన్ లో. సో ఈ మరో 2 వారాల్లో లిమిట్లెస్ అవకాశాలు ఈ సీజన్ లో 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నాయి. అయితే 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా ఉండడానికి ఈసారి బిగ్ బాస్ మీకే ఇస్తున్నారు అవకాశం అని చెప్పడం జరిగింది. సో అంతా అయిపోయిన తర్వాత మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకుండా పవర్ ఇస్తున్నాము అనేసి ప్రతి ఛాలెంజ్ కి ₹1,00,000 యాడ్ చేస్తారట. సో మొత్తానికైతే ఎంత అయిపోయిన తర్వాత ఎక్కువ వైల్డ్ కార్డ్స్ వస్తే మీరు ఇంటి నుండి బయటికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. అంత అయిపోయిన తర్వాత బిగ్ బాస్ మేమున్న అందరం కలిస్తే 12 వైల్డ్ కార్డ్ తొక్కు పచ్చడి అయిపోతుంది అనేసి విష్ణుప్రియ అంటుంది. సరే మొత్తానికి ఎంత అయిపోయిన తర్వాత బాల్ పట్టు టవర్ లో పెట్టు అనేసి ఛాలెంజ్ ఇచ్చావు. సో బాల్స్ ఇచ్చావు, అదంతా ఇది పెట్టావు. అదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళందరూ బాల్స్ అయితే కాంతార టీము గెలిచింది. సో మన 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 12వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తుస్సు. సో మరి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 12వ వైల్డ్ కార్డ్ ఎవరికి వచ్చిందో ఏమో, ఎవరిని తీసుకుంటున్నామో కానీ తుస్సు అయిపోయింది. పాప ఆమె ఎవరో మరి జెన్నో లేడీ మొత్తానికి వెళ్ళిపోవడం జరిగింది నాకు అర్థమైంది. నెక్స్ట్ ఛాలెంజ్ శక్తి క్లాన్ గెలవాలనే కనుక మనీని కానీ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటున్నారుగా అందరు కలిసి గేమ్ ఆడితే బాగుండేదే అనిపించింది. ఎందుకంటే మరి 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కదా, 12 దాంట్లో 11 మిగిలాయి. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఇట్లా గోవిందా వెళ్ళిపోయింది. పాప ఛాలెంజ్ గెలిచారు. అందరూ కలిసి ఆడితే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా చేయొచ్చు కదా, ఒకసారి క్లూ ఇస్తే బాగుంటది అనమాట. తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ టు ఈట్ ఇట్ టు పీట్ ఇట్ అట. సో ఫుడ్ పెట్టావు, ఫుడ్ ఎక్కడి నుంచి ఏ స్పాన్సర్ ఇచ్చాడు నీకు ఆ ఫుడ్? బిర్యానీలు మస్తు పెట్టావు, థాలి బాగా మంచి ఇది పెట్టావు. తిన్నారులే పాప మంచిగా గట్టిగానే ట్రై చేశారు. నబీలు, సోనియా ట్రై చేసింది. తర్వాత మన నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అనేసి పాపం ఆదిత్య ఓం గారు, తర్వాత యష్మి కూడా ట్రై చేసింది. సో మొత్తానికి పాపం వాళ్ళు సాధ్యమైనంత వాళ్ళు చేశారు. బట్ చేసినా కూడా అంత థాలి ఇద్దరు తినాలంటే కష్టమే కదా, ఇద్దరిద్దరు. కానీ ఒకటండి మంచిగా ట్రై చేశారు. మరి చెప్పుకుంటూ నబీల్ 8వ ఎక్కని చెప్పు, సోనియా 2వ ఎక్కని చెప్పుకుంటూ పాపం చేశారు, ట్రై చేశారు. బట్ గెలవలేకపోయినా కూడా మరి 11వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వీళ్ళు తిన్నంత ఏజ్ లో 11వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా ఉండదా, అలాగే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా వెళ్ళిపోతుందా, ఏం జరగబోతుంది? మరి 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అన్నారు, ఒకటి పోయింది. 11 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉన్న వాళ్ళతోనే సస్తున్న వేగలేక హౌస్ లో ఉన్న వాళ్ళతోనే ఇప్పుడు ఎందుకు అవసరమా మాకు? సో
సరే, ఇంకోటి ఏంటంటే ఇంకేముంటుంది, సోనియా, పృథ్వీ అండ్ మన ఎవరు సోనియా, పృథ్వీ, నిఖిల్. కానీ వీళ్ళ క్లాన్ లోకి వెళ్ళడానికి ఎవ్వరు ఇష్టపడట్లేదు. ఎందుకు అంటావు బిగ్ బాస్? ఏమైంది? వీళ్ళ ముగ్గురుంటే నిఖిల్ క్లాన్ లోకి ఎందుకు మిగతా వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు? నా పాయింట్ అది. సో మొత్తానికైతే ఈ రోజు ఎపిసోడ్ బానే ఉంది అనుకోవచ్చు. ఈ రోజు ఇంతకు మించి ఏం లేదు. బట్ ఆ 12 వైల్డ్ కార్డ్ 11 వైల్డ్ కార్డులు ఉన్నాయి. మరి 11 వైల్డ్ కార్డ్ ఎంట్రీ రప్పిస్తావా? మరి వాళ్ళకేం టాస్క్లు ఆడతావో ఏమో గానీ. సో ఎపిసోడ్ ఇంతకన్నా ఏమీ లేదు. మరి 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరెవరు, 11 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరెవరు రాబోతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మీరేమనుకుంటున్నారు? గెస్ట్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఆ పేర్లు మాత్రం. సో ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్. సోనియా, పృథ్వీ, నిఖిల్ క్లాన్ లోకి ఎవరు రావడానికి ఇష్టపడట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బోల్డెన్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం మన ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ.